హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. కృష్ణ బామ్మ మాటలకి అమూల్య బిక్కమొహం వేసుకొని చూస్తే హరిశ్చంద్ర గారు ఏదో చెప్పేలోపు అప్పుడే అక్కడికి వచ్చిన దేవ్ ఆవిడ చేతి నుండి అమూల్య చేతిని లాక్కున్నట్టే తీసుకుని ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. బామ్మ దేవ్ వైపు చూసి, ఎవరబ్బాయి నువ్వు? ఈ పిల్లకి అన్నవా అయ్యా? పెళ్లి గురించి నీతో ఏం మాట్లాడతాను? మీ అమ్మ నాన్నని పిలువు అంది. బామ్మ మాటలు విన్న ఆదిత్య పుసుక్కున నవ్వితే దేవ్ దవడ బిగించి కోపంగా బామ్మ వైపు చూశాడు. అయ్యో పిన్ని, వాడు ఆ అమ్మాయికి అన్నయ్య కాదు, ఆ అమ్మాయి భర్త. ఇంకా వీడే నా పెద్ద మనవడు దేవ్ అని కంగారుగా చెప్పాడు హరిశ్చంద్ర గారు. ఏంటి, ఈ అమ్మాయికి పెళ్ళైపోయిందా అని అమూల్యను పైనుండి కింద వరకు చూసింది. లాంగ్ హారం వేసుకోవడం వల్ల నల్లపూసలు వేసుకోలేదు. చీర నేలను తాకేలా కట్టడంతో మెట్టెలు కనిపించలేదు. ఇక పాపిట్లో కుంకుమ అయితే బామ్మ కళ్ళద్దాలు పెట్టుకోక కనిపించలేదు. పెళ్ళైపోయిందా? నా మనవడి కోసం ఇన్నాళ్ళకి నాకు నచ్చిన అమ్మాయి దొరికింది అనుకున్నాను అని నిరాశగా చెప్పింది. హరిశ్చంద్ర గారు చిన్నగా నవ్వితే అమూల్య దేవుని చూసి చూడముచ్చటగా ఉన్నారు. కానీ నీ మనవడికి కోపం ఎక్కువలా ఉందే, ఇంకా నన్నే కస్సును చూస్తున్నాడు అంది బామ్మ. మరి వాడి భార్యని నీ మనవడి కోసం మాట్లాడితే కోపం రాదేంటి బామ్మ అంటూ అక్కడికి వచ్చాడు హర్ష. నువ్వేనేంట్రా పెళ్ళికొడుకువి, కలకలలాడిపోతున్నావు అని హర్ష బుగ్గలు లాగింది. పిన్ని టిఫిన్ చేద్దువురా అని హరిశ్చంద్ర గారు పిలవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే ఆదిత్య రియా కోసం ఆమె రూమ్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి చుడిదార్ వేసుకొని రెడీ అయింది. కానీ కిందకి వెళ్ళాలి అంటే ఏదోలా అనిపించి అక్కడే ఉండి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంది. హలో మేడం, బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు పొందడానికి ఇంకా టైం ఉందిలే. పెళ్ళికి వచ్చాం, ఆ పెళ్ళి కూడా కాస్త ఎంజాయ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడే ఆదిత్య మాట్లాడడం. అతను ఎందుకు మాట్లాడడం మానేశాడో అర్థం కాలేదు. ఎవరైనా ప్రపోజ్ చేస్తే రిప్లై కోసం వెనకే తిరుగుతారు. ఇతను వెరైటీగా ఉన్నాడు అనుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి కిందకి వెళ్ళింది. ఆడవాళ్ళు పసుపు దంచే కార్యక్రమం ఉండడంతో వాళ్ళు ఏం తినకుండా మగవాళ్ళకి వడ్డించారు. వాళ్ళు తిన్న తర్వాత అమూల్య, సునీత, కృష్ణబామ్మ బయటికి వెళ్ళారు. చుట్టాలతో కొంతమంది ఆడవాళ్ళు, పెళ్లి కాని అమ్మాయిలు రావడంతో పందిర్లో ఆడవాళ్లతో నిండిపోయింది. రోకలు తెప్పించి దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బంతిపూలతో అలంకరించారు. ముందుగా కృష్ణ బామ్మని పసుపు దంచమని చెప్పడంతో బామ్మ, ఇంకొక పెద్దావిడ పసుపు దంచారు. అలా ఇద్దరు చొప్పున పసుపు దంచితే అమూల్య, రియా దంచిన పసుపు జల్లించడంలో బిజీ. 2 గంటల పాటు ఆ కార్యక్రమంలో సరిపోయింది. వచ్చినప్పటి నుండి అమూల్యనే గమనిస్తుంది కృష్ణబామ్మ. అమూల్య బొద్దుగా ఉన్న చకచకా తిరిగేస్తూ అన్ని పనులు శ్రద్ధగా చేస్తుంది. సునీతకి ప్రతి పనిలో సాయంగా ఉంటుంది. తన ఊరు నుండి వచ్చిన అమ్మాయిలే అమూల్యలా చేయకపోవడంతో ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయిలు చాలా తక్కువ అనుకొని ముచ్చటగా చూస్తుంది బామ్మ. బామ్మనే గమనిస్తున్న దేవ్ ఆమె అమూల్యను పట్టి పట్టి చూడడం ఏమాత్రం నచ్చలేదు. మామూలుగా అయితే పట్టించుకునేవాడు కాదు. కానీ అమూల్యకి తన మనవడిని ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పిందిగా, అందుకే జల్సీ వచ్చేస్తుంది బాబుకి. పూజ కోసం ఇంకా హల్దీ కోసం పసుపు విడివిడిగా ప్యాక్ చేస్తున్న అమూల్య చేతిని పట్టుకొని, రియా అవి ప్యాక్ చేసి లోపల ఇచ్చే నువ్వు అని సీరియస్గా చెప్పి అమూల్యను లోపలికి లాక్కుపోయాడు. వెళ్తున్న దేవుని చూసి ముసిముసిగా నవ్వుకుంది బామ్మ. అమూల్యను తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కుదేసి, ఎప్పుడు పని మాత్రమే కాదు తిండి మీద కూడా ధ్యాస పెట్టు అని కసురుతూ ప్లేట్లో టిఫిన్ వడ్డించి అమూల్యకి తినిపించడం స్టార్ట్ చేశాడు. సార్ అని పిలిచిన పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు ఆది. లంగా ఓని వేసుకుని ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు. వాళ్ళు ఊరి నుండి వచ్చిన పడుచులు అని అర్థమయ్యింది. ఏంటి మిస్ అని అడిగాడు. సార్, మీరు ఫిలిం హీరో కదా అని అడిగారు వాళ్ళు. వచ్చినప్పటి నుండి అందరూ పనివాడిలా చూస్తే వీళ్ళు మాత్రం హీరో అని గుర్తుపట్టారు. అందులోనూ అమ్మాయిలు కాబట్టి ఉబ్బెత్తిపోయాడు ఆదిబాబు. హా, ఎస్, ఆటోగ్రాఫ్ కావాలా అని అడిగాడు. కాదు సార్, సెల్ఫీలు కావాలి అని మొబైల్ తీశారు వాళ్ళు. ఓహో, ఇంకనే రండి అని వాళ్ళకి దగ్గరగా జరిగి వాళ్ళతో రకరకాల స్టిల్స్ ఇస్తూ ఫోజులు దిగుతున్నాడు. అమ్మాయిలు స్టిల్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసుగా. చేతులతో హార్ట్ సింబల్ పెట్టడం, చీజ్ అంటూ పల్లికిలించడం చేస్తుంటే ఆదిత్య కూడా తగ్గకుండా వాళ్ళకిలా ఫోజెస్ పెడుతున్నాడు. ఆ అమ్మాయిలతో సెల్ఫీ దిగుతున్న ఆదిత్యాన్ని చూసి రియా చేతిలో ఉన్న పసుపు మైదా పిండిని పిసుకుతుంటూ పిసికేస్తుంది పాపం. నాకు ప్రపోజ్ చేసి వారం కూడా అవ్వలేదు, అప్పుడే వేరే అమ్మాయిలతో పులిహోర కలిపేస్తున్నాడు అని ఆదిని బండబూతులు తిట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది. రియా వెళ్ళడం చూసి, ఇప్పటికే చాలా ఎక్కువైంది గర్ల్స్,
మిగతాది తర్వాత చూసుకుందాం అని బలవంతంగా వాళ్ళని విడిపించుకొని అక్కడి నుండి దూరంగా వచ్చేశాడు. ఉఫ్ఫో! బాబోయ్! వీళ్ళేంట్రా బాబు సిటీ అమ్మాయిల కంటే ఫాస్ట్‌గా ఉన్నారు అనుకోని తన వాళ్ళతో ఫోటో దిగుతున్నప్పుడు చూసిన రియా యాక్షన్ తలుచుకొని పర్వాలేదు పాప తొందరగా లైన్‌లోకి వచ్చేలా ఉంది అనుకున్నాడు. నీ తాట తీయకుండా ఉంటే జాల్లే ముందు అది ఆలోచించుకో. పట్టు చీర, ఒంటి నిండా నగలతో, ముఖ్యంగా బుగ్గన చుక్కతో పెళ్లి కూతురులా ఉన్న కూతుర్ని చూసి కంటతడి పెట్టుకున్నాడు సుభాష్. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని శత్రువుల ఇంటికి కోడలుగా పంపుతున్నా ఆమె లైఫ్ ఎలా ఉంటుందో అని ఒక తండ్రిగా భయపడుతున్నాడు. అతని భావం అర్థమయ్యి భుజంపై చేయి వేసి నాకు భయంగానే ఉంది సుభాష్. కానీ హర్ష నరేంద్రకి మాత్రమే కొడుకు కాదు, మన లలిత కొడుకు, దేవ్ తమ్ముడు. ఆ నమ్మకంతో మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అంది. స్వప్న చేతిని పట్టుకొని ఆ ఒక్క విషయమే ఇంతవరకు వచ్చింది అని పెళ్లి కూతురులా రెడీ అయిన కీర్తిని చూపించాడు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది కీర్తి. కాళ్ళ దగ్గర ఉన్న కూతుర్ని లేపి గట్టిగా గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మా అంటూ కీర్తి ఏడుస్తుంటే, నిన్ను గారాబం చేయకుండా చాలా కఠినంగా పెంచాను. కానీ నువ్వంటే ఈ అమ్మకి చాలా ప్రేమరా. లలిత లైఫ్ చూసి భయం వేసింది. అందుకే అమ్మా నువ్వు నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వొద్దు. నాకు తెలియదా నా తల్లికి నాపై ప్రేమ ఉందో లేదో? నీ మాటల్లో కోపం ఉన్నా కళ్ళల్లో ప్రేమ కనిపించిందమ్మా అంది. థాంక్యూ బంగారం ఈ అమ్మని అర్థం చేసుకున్నందుకు అని మరొకసారి హగ్ చేసుకుంది. తల్లి ఆ ఇంట్లో నీకు ఏ కష్టం వచ్చినా నీకు అమూల్యకి ఈ అమ్మా నాన్న ఉన్నారని మర్చిపోకండి. కీర్తి తల నిమురుతూ చెప్పాడు. మాకు కష్టం రాదు నాన్న, కానీ మీరు చెప్పింది గుర్తుపెట్టుకుంటాను అంది. వైట్ ఇంకా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో సూట్ వేసుకున్నాడు హర్ష. అతనికి ఎదురుగా అమూల్య నిలబడి కోమ్తో క్రాఫ్ సరిచేస్తుంది. అది అయిన తర్వాత మెడలో గోల్డ్ చైన్, చేతికి గోల్డ్ బ్రాస్లెట్ వేసింది. నుదుటిన కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క పెట్టింది. అమూల్య వైపే కళ్ళల్లో తడితో చూస్తున్నాడు హర్ష. తన కన్నతల్లి ఉంటే ఇలానే రెడీ చేసేది. తను లేకపోతే ఏంటి, నా అమ్మ ఉందిగా అనుకొని కష్టంగా కన్నీళ్లు ఆపుకున్నాడు. ఎంత అందంగా ఉన్నారు హర్ష సార్, బయట అందరూ దిష్టి పెట్టేస్తారేమో అంటూ కాటుక తీసి చెవి వెనక దిష్టి చుక్క పెట్టింది. దిష్టి తగలకుండా బుగ్గన చుక్క పెట్టావు, అందుకే కదా మనవరాలా, ఇంకెన్ని పెడతావు అంది కృష్ణబామ్మ. ఎన్ని పెట్టినా తక్కువే బామ్మ, చుక్కల్లో చంద్రుల్లా ఉంటారు హర్ష సార్ అంది మరొకసారి తల దూవుతూ. నిజమే, హర్ష కూడా దేవులానే అందంగా ఉంటాడు అని మనసులో అనుకుంది రియా. ఏంటి ఎద్దులా ఉంటారు మీ ఆయన మరిది, వీళ్ళెవరికి దిష్టి పెడతారు అంటూ వచ్చాడు ఆదిత్య. అది అది అన్నా అంది చిరుకోపంగా అమూల్య. వాళ్ళు కనిపించిన ప్రతి ఒక్క అమ్మాయిలతో పులిహోర కలపరు, వాళ్ళందుకే దిష్టి తగిలే ఛాన్స్ ఉందిలే వెటకారంగా అంది రియా ఆదిత్యాన్ని చూస్తూ. బ్యూటీ, కావాలంటే నీతో పులిహోర కలపమన్నా కలుపుతాను, ఎందుకు కుళ్ళుకోవడం ఓరగా రియాని చూస్తూ అన్నాడు ఆది. నాకు పులిహోర అన్నా అది కలిపే మనుషులన్నా ఇష్టం లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. ఏంటి మ్యాటర్ అని హర్ష కళ్ళెగరేస్తే, ఏదో మా తిప్పలు అని ఆది కూడా రియా వెనకే వెళ్ళాడు. ఆదిత్య వెళ్ళిన తర్వాత వచ్చిన దేవ్ పెళ్ళికొడుకులా ఉన్న తమ్ముణ్ణి కళ్ళారా చూసుకొని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఒకే తల్లి కడుపులో 9 నెలలు కలిసి ఉన్నారు, కానీ బయటికి రాగానే విడిపోయి మళ్ళీ కలవడానికి 20 ఏళ్ల పైనే పట్టింది. దేవ్ నిబ్బరంగా ఉన్న హర్ష కళ్ళలో నీళ్లు ఆగలేదు. అతని కన్నీళ్లు మెడకు తెలియగానే దూరం జరిపి, నువ్వింకా కిడ్ కాదు, నీకొక బాధ్యత వస్తుంది, తన్ని నువ్వు ప్రొటెక్ట్ చేయాలి అని తల నిమిరాడు. అప్పుడే హర్ష రూమ్కి వచ్చిన నరేంద్ర ఇద్దరిని ఒకసారి కన్నీళ్లతో చూసుకొని దేవ్ చూడకముందే వెళ్ళిపోయాడు. హర్ష, టైం అవుతుంది రా అని వినిపించిన సునీత వాయిస్కి దేవ్, అమూల్య కలిసి హర్షాని కిందకి తీసుకొచ్చారు. నిన్న దంచిన పసుపుతో ఎర్లీ మార్నింగ్ హర్షకి పెట్టి ముత్తైదువులు కలిపి మంగళ స్నానం చేయించారు. హర్షకి పెట్టిన పసుపు తిరిగి కీర్తికి పంపించారు. పెళ్లి కొడుకుగా రెడీ చేసిన హర్షాని పందిరి మధ్యలో చైర్ వేసి కూర్చోబెట్టి పెళ్ళైన ఆడవాళ్ళు మగవాళ్ళు అక్షంతలు వేసి దీవించారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత దేవ్, ఆదిత్య పని మీద బయటికి వెళ్తే అమూల్య, సునీత వంటలు చేయడానికి గార్డెన్లోకి వెళ్ళారు. హర్ష లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి కీర్తికి వీడియో కాల్ చేశాడు. ఆమెను కూడా ఈరోజు పెళ్లి కూతురిని చేస్తున్నారు అని తెలిసి పెళ్లి కూతురుగా ఉన్న ఆమెను చూడాలని మార్నింగ్ నుండి ఎదురు చూస్తున్నాడు. అతని నిరీక్షణ ఫలించి కాల్ లిఫ్ట్ చేసింది కీర్తి. కానీ ఎదురుగా ఉంది మాత్రం ఇద్దరు అమ్మాయిలు. హర్ష వైపు చూసి తెగ సిగ్గుపడుతుంటే, ఎవరు మీరు అని అయోమయంగా అడిగాడు. మీ కాబోయే భార్యకి వరుసకి చెల్లెళ్ళం అవుతాం బావా అన్నారు వాళ్ళు. ఓహో, మరదలా, ఒకసారి మీ అక్కకి ఫోన్ ఇస్తారా మాట్లాడాలి. అవేం కుదరవు బావగారు,
పెళ్లి వరకు మీరు మా అక్కని చూడకూడదట. వాట్ అని కీచుగా అరిచాడు. హర్ష అరుపులకి వాళ్ళు ఇంకాస్త గట్టిగా నవ్వారు. ఓయ్ కహానీలు చెప్పకండి. కావాలంటే మీకేం కావాలో చెప్పండి. కొనిపెడతాను. ఒక్కసారి మీ అక్కకి ఫోన్ ఇవ్వండి. నో, లంచం ఇవ్వాల్సిన టైం ఉంది బావగారు. ఇప్పుడైతే పెళ్లి వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ అక్కకి ఫోన్ ఇవ్వండి అని క్యూట్‌గా బ్రతిమలాడడం స్టార్ట్ చేశాడు. మీ క్యూట్ ఫేస్ చూసి కరిగిపోవాలి అనిపిస్తుంది బావగారు. కానీ ఇది మా పెద్దమ్మ ఆర్డర్. తనని కాదని చేస్తే ఇక అంతే అన్నారు వాళ్ళు భయంగా. కావాలంటే పెద్దమ్మ పర్మిషన్ తీసుకోండి అనడంతో స్వప్న చెంపదెబ్బ గుర్తొచ్చి వద్దులే అని నిరాశగా కాల్ కట్ చేశాడు. కీర్తిని చూద్దాం అనుకుంటే కుదరకపోవడంతో లోపల ఉండి ఏం తోచక అమూల్య దగ్గరికి వెళ్ళడానికి లేచాడు. వంటల దగ్గర ఉన్నారు వాళ్ళు. వచ్చిన బంధువులు పనివాళ్ళకి వండాలి కాబట్టి గార్డెన్‌లో చేస్తున్నారు. పనివాళ్ళు కూరగాయలు తరిగి ఇస్తుంటే సునీత, అమూల్య వంటలు చేస్తున్నారు. ఇంతలో అమూల్య చీర కొంగుకి మంట అంటుకోవడం చూసిన హర్ష ఫాస్ట్‌గా అమూల్యను చేరి తన చేతులతో మంటను ఆర్పేశాడు. తన వీపుకి వేడిగా తగులుతుంది ఏంటి అనుకొని వెనక్కి చూసిన అమూల్యకి తన చీర కొంగు నిప్పులో అంటుకొని కనిపించడంతో బిగుసుకుపోయింది. కానీ ఈలోగా అక్కడికి వచ్చిన హర్ష అమూల్యను సేఫ్ చేశాడు. అక్కడ జరిగిన దానికి పనివాళ్ళ అందరూ అక్కడికే చేరిపోయారు. నరేంద్ర అక్కడే ఉండడంతో నీకేం కాలేదు కదా అని కంగారుగా అడిగాడు. లేదు మావయ్య, నాకేం కాలేదు. మీరు పెద్దగా మాట్లాడకండి అని పనివాళ్ళని చూసి ఇక్కడ జరిగింది ఎక్కడ చెప్పకండి అంది. ఎందుకమ్ము, దేవుకి తెలుస్తుందని భయపడుతున్నావా అని అడిగాడు హర్ష. అది కూడా కారణం సార్. కానీ ఇంకొకటి, పెళ్లి జరిగిన ఇంట్లో ఇలా జరిగిందని తెలిస్తే అందరూ కీర్తి గురించి లేనిపోనివి చెప్తారు. అది నాకిష్టం లేదు అంది. అమూల్య చెప్పిన దానికి అందరూ ఆమె వైపు అభిమానంగా చూశారు. ఇంత చిన్న వయసులో అంత ఆలోచన ఎలా అని అనుకుంది సునీత. నెక్స్ట్ ప్రోమో. మీకేం చెప్పాను? ఆ అమూల్యను నేను చంపుతాను అని చెప్పానుగా. మీరెందుకు ఆమె కొంగుకి మంట పెట్టారు అని కోపంగా అడిగాడు ఆ వ్యక్తి. పెద్ద సార్ ఫోన్ చేశారు. ఇంకెన్ని రోజులు అని. మీరు టైం కోసం చూస్తే అవడం లేదని, ఆ దేవ్ కూడా లేడని ఈ పని చేశాం. కానీ మిస్ అయింది అన్నాడు ఇంకొక వ్యక్తి. అంటే దీన్ని బట్టి ఇంకా కూడా అమూల్యకి థ్రెడ్ ఉంది. ఆ పెద్దాయన ఎవరో, ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ముందు ముందు ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.